అలా గ్రామంలో గాలి కూడా నన్ను ఓదార్చలేదు, నా నీడ కూడా నాకు తోడు రాలేదు. నమ్ముకున్న న్యాయం చట్టం ఆ ఊరి వైపు కన్నెత్తి చూడడానికి కూడా సాహసించలేకపోయాయి. మనశ్శాంతి కోసం చదువు మొదలుపెట్టి డాక్టర్ని అయ్యాను. ఆ గ్రామంలో జరిగే అవినీతి అక్రమాలకు సమాధానం చెప్పే రోజు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. దానికి సమాధానం మాలోని ఆవేశం ఒక్కటే స్వతంత్ర. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న కవి మాటకు మేం సమాధానం చెప్తాం. ఉద్యోగాలు వస్తాయన్న ఆశ వదులుకొని శ్రమశక్తితో బతుకుతున్నాం. కానీ జరిగిన అన్యాయాన్ని చూపుడు వేలుతో చూపిస్తే ఆ చూపుడు వేలికి తుపాకీ అని పేరు పెట్టింది ఈ వ్యవస్థ. ఎర్రబడ్డ మా కళ్ళను చూసి విప్లవకారులుగా తిరుగుబాటుదారులుగా సృష్టించి మా గొంతులకు ఉరి బిగించాలని చూస్తున్నారు పోలీసులు. అందుకే ఒక మంచి పని చేయడం కోసం మా ప్రాణాలను వదులుకుంటాం. ఆ గ్రామ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని తింటూ తెగబలిసిన దున్నపోతు రుద్రయ్యని నడి వీధిలో నిలబెట్టి నరికి చంపుతాం. మీరు రుద్రయ్యని చంపగలరే గాని ఆ గ్రామ ప్రజల్లోని అమాయకత్వాన్ని పిరికితనాన్ని చంపగలరా? స్వతంత్ర, అవునా? ఆ రుద్రయ్యని చంపితే ఎందరో రుద్రయ్యలు పుడతారు, పీడిస్తారు. మీరు చంపవలసింది రుద్రయ్యని కాదు, ఆ రుద్రయ్యని బ్రతికిస్తున్న గ్రామ ప్రజల్లోని పిరికితనాన్ని అజ్ఞానాన్ని. అది సాధించాల్సింది మీ చదువుతో, మీ మంచితనంతో, మీ ఆశయంతో. అందుకే మీరు వెంటనే ఆ గ్రామంలో అడుగు పెట్టండి. బెత్తం చూపిస్తే గాని అక్షరాలు దిద్దని వ్యవస్థ మన స్వతంత్ర. ఈ స్థితిలో ఏ అధికారంతో ఆ ఊర్లో అడుగు పెట్టగలం? ఏ హక్కుతో ఆ గ్రామానికి సమాధానం చెప్పగలం? ఏ బాధ్యత మమ్మల్ని నడిపిస్తుంది స్వతంత్ర? నాకు జరిగిన అన్యాయానికి సమాధానమే మీ అధికారం. ఆ గ్రామంలో జరుగుతున్న అక్రమాలకి తీర్పు చెప్పడమే మీ హక్కు. ఆ గ్రామంలో వందే మాత్రం గీతం ఆలపించడమే మీ బాధ్యత. మీకు అవకాశాలు నేను కల్పిస్తాను. చీకట్లో నిండిన ఆ చీకటి పల్లెలో వెలుగు నింపడానికి మీరు ఉద్యోగాలు చేస్తారు. ఇంతకీ తమరెవరు బాబు? నేను మీ ఊరికి కొత్తగా వచ్చిన వీడియోని. అట్టగా, చాలా సంతోషం బాబు. పట్టుమని 10 రోజులు ఈ ఊళ్ళో పనిచేసినోడు లేడు. తమరైనా ఈ ఊరిలో కొలిక్కి తీసుకురావాలి. అరే, అతనేమిటి అలా నడుస్తున్నాడు? ఆడంతే బాబు. ఊరు తలకిందులుగా ఉందని దాన్ని సరిగా చూడాలని ఆడు తలకిందులుగా నడుస్తున్నాడు. అయ్యో దా, అయ్యో అయ్యో నీ కొడుకా? అవును బాబు, ఆడికుంది నేను, నాకుంది ఆడు. ఆఫీసర్ గారు, బాగుంది. చొక్కా నచ్చిందా? కావాలా? ఎవరు నువ్వు? ఏమిటో చేసిన పని? మనుషులు చేసే పని. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు ఆడపిల్లవని నీకు తెలీదా? తిరకాసు. అమ్మా, ఎవరు రైతును? మన ఊరికి వచ్చిన ఈడీఓ గారమ్మా. ఈడీఓనో గీడీఓనో నేనెవరినో అతనితో చెప్పు. మా ఊరి ప్రెసిడెంట్ గారి ముద్దుల కూతురు పార్వతమ్మ. ఓహో, ప్రెసిడెంట్ గారి ముద్దుల కూతురా? పాప ఆయనకు ముద్దొస్తే కాళ్ళు చేతులు కట్టి ఇంట్లో పడేసి ముద్దుగా చూసుకోమను. ఇలా గాలికి ఊళ్ళో వదిలిపెడితే పసిపిల్లలు ఉసురు పోసుకుంటూ కందిరీగలాగా తిరుగుతుంది. నిన్ను చూడండి, నేను చేస్తాను. ఆ పిల్ల ముళ్ళ కంప. అట్ల పెనం మీద చేయబెట్టినంత పని చేశారు బాబు. ఈ సంగతి రుద్రయ్య గారికి తెలిస్తే ఏమవుద్దో. ఎవడాడు? ఈ ఊరొచ్చి నీతోనే శత్రులాడా? పాపం అడిగి నువ్వెవరో తేలవదనుకుంటాను. తెలిసే గోల్ చేశాడని అనుమానం నాన్న. అతన్ని చూస్తుంటే నాతో గొడవ పడ్డానికే ఈ ఊరికి వచ్చాడనిపిస్తుంది. నువ్వేమీ అనకుండానే నిన్ను గొడవ చేశాడు. నేనేమీ అనలేదు నాన్నమ్మా. ఉత్త పుణ్యానికే నా దగ్గరకు వచ్చి అనరాని మాట్లాడినాడు. ఎవడెవడో వచ్చే కాలం అంతా పోయే కాలం అనే ఈ మాత్రానికే మలబడ్డా. బావా, నేనెళ్ళాడికి చెవటకెక్కించొత్తా. ఆ గోరించెవులే కూర్చో. ఇట్ట ఎవరో తెలుసుకోకుండా ఎగిరిపడ్డందుకే ఆ వెంకటాపురం వెంకయ్య లేడు, ఆయన్ని ఎముకలు ఎరగబట్టి పంపించారు.
చూసావు బావా ఉత్తుతి పుణ్యానికి ఎట్ట భయపెడుతుందో అత్త. భయపెట్టక మీ ఇద్దరు అలసు చూసుకుని కదా అది ఇట్లా తయారైంది. లేకపోతే భయం భక్తి ఉంటే పరాయి మగాడితో తగాదా పెట్టుకుంటుందా? ఇంతకీ ఎవడమ్మా మగాడు యాడున్నాడు? సీకటిపల్లి సిరతపులి బరువే బరువు. రాయ్ రామదాసుకి 25 రూపాయలు ఇచ్చి పంపండ్రా. ఏంది బాబు కట్ట కందులకు 25 రూపాయలనా? టౌన్ లో కందులకు నో డిమాండ్. అదీ కాక 25 కేజీలకు 1000 రూపాయలు ఇమ్మంటావా? అంటే ఇప్పుడు నీ బరువు 25 కేజీలేనండి. బరువు తక్కువైనా పవర్ ఎక్కువ. బరంపురం బర్రెగొడ్డంతున్నా కోస్తే 10 ఊర్లకు సరిపోతావు. నీ బరువు 25 కిలోల. ఏయ్ ఎవరా నువ్వు? ఎవరో తర్వాత చెప్తా గానీ ముందిదంతా ఖాళీ చేయి. ఖాళీ చేయమండానికి నువ్వెవడివిరా? ఈ ఊరికి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని అడిగి అధికారం ఉన్నవాడిని. అవును, ఇది నీ ఇల్లు అనుకున్నావా ఇక్కడ వ్యాపారం చేయడానికి? ఇది పంచాయతీ ఆఫీస్. బాబు ఆయన ప్రెసిడెంట్ గారు అబ్బాయి, అది తెలుసుకుని మాట్లాడండి. ఎవడైతే నాకేంటి? దీన్ని వాడే ఖాళీ చేస్తాడా లేక నన్ను చేయించమంటాడా? చీకటి పుల్లి సిరతపులితోనే సెలగాటమా? ఎవడరా నువ్వు? కనికిరి నీళ్లు తాగొచ్చావా ఏంది? కాటం రాజులా ఎగిరెగిరి పడుతున్నావు. చూసారా, నా మాట మీరు వినలేదు. ఆరే మా ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ భద్రయ్య గారు రుద్రయ్య గారు అంటే మీరేనా? నమస్తే సార్. నేనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఏది ఇట్టగానే కలుసుకునేదే? వచ్చే కాలం అంతా పోయే కాలం అని ఎవరెవరు తెలుసుకోకుండా తెగ మలబడుతున్నావే. అక్కడ మా పార్వతమ్మతో పేచీ పెట్టుకున్నావట. ఇక్కడికి వచ్చి చూస్తే మా ప్రెసిడెంట్ గారు కొడుకు మీదే చేంజ్ చేసుకుంటున్నావు. ఏమిటా ఇది? ఈయన ప్రెసిడెంట్ గారు అబ్బాయా? ఎంత పొరపాటు జరిగింది. తెలుసుంటే నేను తన్నేవాడినే కాదు. తెలిసిన తర్వాతే కదండయ్యా తనింది. చూడండి, ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఇలాంటి దగులుబాజీ వ్యాపారాలు పంచాయతీ ఆఫీసులోనే చేస్తాడని నేను అనుకున్నానా? ప్రెసిడెంట్ గారు కూతురు ఆడా మగా తేడా తెలియకుండా బరి తెగించి తిరుగుతుందని నేను కలగన్నానా? ఈ విషయం ప్రెసిడెంట్ గారు తెలిస్తే ఊరుకుంటారా? నాకు తెలుసు, ఊరుకోరు. వాళ్ళిద్దరిని పిలిచి నానా గడ్డి పెడతారు. పరువు మర్యాద గల ఏ పెద్ద మనిషి అయినా ఆపనే చేస్తాడు. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? అవునవును, ఇంట్లో నాయకుటే అమ్మాయి నానా తిట్లు తిట్టాడు. అసలు కొడుకు బుద్ధి చెప్పాలని ఎడుకొచ్చింది. ఎర పండు ఏంది ఎదఫోల్లో? ఇది ఇది కడుపు కన్న తినేవాడు మాట్లాడాల్సిన మాట. పాపం ఇయాలే ఆయన అట్ట మాట్లాడింది. సూడివో సార్, కొత్తగా మా ఊరొచ్చావు. ఈడ అయినోళ్ళు కానోళ్ళు పెద్దోళ్ళు పెడద్రపోళ్ళు ఎవరెవరో తెలుసుకుని మతలకో. నువ్వెంత ఆఫీసర్వైనా నీకు మా బ్యాకింగు పుస్సింగు సరిగ్గా లేకపోతే ఎవ్వారం శవాల దాకా పోద్ది. అవునవును, తప్పకుండా పోతుంది. బాబు ఈనాటికి ఊళ్ళో మనగాడిని చూసాం. అన్నట్టు కొత్తగా ఈ ఊరు వచ్చావు. ఏడుంటా? మా ఇంటికి వెళ్దాంపా. ఏంది పద్దయ్య ఇంటికి వెళ్దాం. దాన్నే దాన్నే అమ్మాయి జయమా ఇట్రా. వస్తున్నానన్నా. మా అమ్మాయి మా కుటుంబానికి మా వంశానికి ఒక్కతే మా లక్ష్యం నాకు పుట్టింది. అమ్మ మా ఇద్దరికి అన్నం పుట్టించు. నేను అన్నం తింటా. వారి నీకు కాకపోతే ఎవడికి పెడతాండ్రా? ముందా సామాన్ లోపల పెట్టు. ఎల్లు దా. బాబాయ్ గారు, మీకు శ్రమిస్తున్నాను. నీ మొహమాటం బంగారం గాను ఊరుగాను ఊరు వచ్చావు. ఆ గది ఖాళీగానే ఉంది, దాంట్లోనే ఉండు గాని ముందు భోంచేద్దాం రా. దాయ్యా దా. ఎన్నే నచ్చంపతి పద్దయ్య కొడుకు పత్తంలో పెద్ద చదువు. ఆడిన కొడుకయ్యా, ఈ ఊరు మొత్తానికి గొప్ప చదువు చదివింది ఆడే. కట్టపడి చదివించా. ఉద్యోగం వస్తే గాని ఊరు మొహం చూడని పట్నం వెళ్ళిపోయాడు. ఆడి కళయేరయ్యా. ఆడికి తప్పకుండా కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. కంటికి కనిపించకపోతే మన ఉత్తరం మొగ్గుడు రాయుడు ఏడ తిరుగుతుంటాడు, ఏం చేస్తుంటాడు. ఇదండి వరస. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే చాలు మా అన్నయ్య గురించి చెప్పిందే చెప్తాం. రా నాన్న, అన్నం చల్లారిపోతుంది. రండి. అట్టగేనమ్మా, అట్టగే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆశే
సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో